morning, everyone. My name is Nihali. I am studying UKG. Today is 14th November. We are celebrating Children's Day. At first, I wish you all a very happy Children's Day. Thank you. I would like to invite Ramaya Master to deliver the speech. అబ్బో ముందుగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినమున మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గుడ్ న్యూస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హెచ్ఎం సిస్టర్ గారికి, కరస్పాండెంట్ అండ్ సుపీరియర్ విద్యా సృష్టిలకు, నాతోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన జరుపుకుంటూ ఉంటాం. ఇది మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. మరి నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎందుకు బాలల దినోత్సవాన్ని జరుపుకోవాలి అని అంటే, స్వాతంత్ర ఉద్యమ కాలంలో నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు తన కుమార్తె అయినటువంటి ఇందిరా ప్రియదర్శినికి జైల్లో ఉండే ఉత్తరాలు రాయడం జరిగింది. చిన్నపిల్లలంటే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ, పూల్లో గులాబీ అంటే ఎంతో ఇష్టం. అందుకని పిల్లల్ని పూలతో, దేవుడితో సమానంగా చూసేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన 1889 సంవత్సరం నవంబర్ 14వ తారీఖున హైదరాబాద్లో జన్మించారు. తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, తల్లి పేరు